ఏంట్రా మనం వైజాగ్లో ఎక్కడైనా చూసారా అసలు? నెక్స్ట్ ఇక్కడ లింగరాజ్ టెంపుల్ అయితే ఉంది. సో హలో సంచారి, ఫైనల్ గా మనది ఇంకొక ట్రిప్ అయితే లోడ్ అయిపోయింది, పూరి. సో ఇప్పుడు మేము పూరికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇక్కడ చూస్తే మేము పూరికి బస్సులో అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి యాక్చువల్లీ బస్ ఇస్ రియలీ గుడ్, బాగుంది, ఫెసిలిటీస్ బస్సు కూడా బాగుంది. ఒడిశాకి వెళ్ళే బస్సు. కానీ ఏసీ పని చేయట్లేదు, ఏసీ ఆన్ అవ్వట్లేదు, మరి చూడాలి, వింటర్ కదా ఆపేసారేమో. సో ఇక్కడ మన పూరి ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రేపు పూరి అయిపోయిన తర్వాత మరి మేము ఎటు వెళ్తాం మాకు కూడా తెలియదు. ఇది అన్నోన్ ట్రిప్ అనమాట, అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. పూరి అయితే తప్పకుండా వెళ్తాం. అక్కడ నుండి మా ట్రైన్, మా రూట్ ఎటు ఉంటుందో మాకు కూడా తెలీదు. బట్ డబ్బులు అయిపోయే వరకు అయితే పక్కా తిరుగుతాం. ఎంత డబ్బులు పట్టుకెళ్ళమని మేము చెప్పకూడదు మరి, కానీ ఉండదు మంచి వరకు మొత్తం తిరిగేసి వచ్చేది. ఎస్, మంచిగా అయితే సెట్ చేసాం అన్ప్లాన్డ్ ట్రిప్, మరి చూడాలి. సో రేపు మార్నింగ్ అవగానే మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ సంచారి. సో ఫైనల్లీ మేము ఇక్కడ భువనేశ్వర్లో అయితే ల్యాండ్ అయ్యాం. సో ఇక్కడ నుండి మేము ఫస్ట్ లింగరాజ్ టెంపుల్కి అయితే ప్లాన్ చేసాం. భువనేశ్వర్ నుండి ఒక 8 km అలా ఉంటుందట, 8 km అలా ఉంటుందట భువనేశ్వర్ నుండి. కానీ ఫస్ట్ మేము అయితే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత లింగరాజ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాం. దాన్ని బట్టి మళ్ళీ కలుద్దాం గాయస్. ఇక్కడ మేము ఇక్కడ లింగరాజ్ టెంపుల్ కోసం ఆటో మాట్లాడుతున్నాం, కానీ ఆటో వాళ్ళు చెప్తున్నారు 500 రూపీస్ చెప్తున్నారు. కానీ అదేమో ఇక్కడ నుంచి ఒక 7 kilometers అయితే ఉంది భువనేశ్వర్ నుండి. 500 చెప్తున్నాడు. హలో సంచారి, ఇక్కడ చూడండి బస్ స్టాండ్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్ రేంజ్ లో ఉంది. అసలు లుక్స్ మాత్రం చాలా చూడండి, బస్ స్టాండ్ కి ఏదో ఒడిస్సా అది అలా చేస్తారు బాగోదు అనుకున్నాం, కానీ చూడండి అసలు ఎంత బాగుందో. అంటే బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ అని మేము అనుకున్నాం స్టార్టింగ్. సార్ చూడండి, చూడండి గైస్, బస్ స్టాండ్ అయితే మాత్రం చాలా బాగుంది. మరి ఇది బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ అని మాకే అర్థం కావట్లేదు, చాలా బాగుంది. చూడండి ప్యాసింజర్స్ కూడా ఎంత డీటెయిల్గా కూర్చున్నారు. చూడండి మనం వైజాగ్లో ఎక్కడైనా చూసారా అసలు? మనం వైజాగ్ అనుకుంటాం కానీ చూడండి అసలు బస్ స్టాండ్లో కూడా ఇలా ఉండడం అన్బిలీవబుల్ అసలు. అది ఒడిశాలో ఒడిశా బస్ స్టాండ్. చూడండి ఎంత బాగుందో బస్ స్టాండ్. అసలు మనం ఒడిశాలో ఉన్నామా లేదంటే వేరే ఏదైనా అదర్ కంట్రీస్లో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది బస్ స్టాండ్ వస్తుంటే. సో ఇక్కడ నుండి మేమైతే లింగరాజ్ టెంపుల్కి బస్ కోసం అయితే వెళ్తున్నాం. అరే 45th టెర్మినల్ ఉంటుందని చెప్పాడు కదరా, 45th టెర్మినల్. ఫైనల్గా మేము లింగరాజ్ టెంపుల్ బస్ అయితే ఎక్కాం. ఇక్కడ వచ్చేసి ఆమా బస్ స్టాండ్ అంట, మనకు తెలియదు పాపం ఎంతసేపు ఎత్తుకున్నాం మేము. చాలా చూడాలి, ఏసీ బస్సు చాలా బాగుంది. ఇక్కడ బస్సులు కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మేము ఎక్కిన బస్ అయితే ఇప్పుడు లింగరాజ్ టెంపుల్ బస్ నెంబర్ 32. ఎవరైనా వచ్చినప్పుడు బస్ నెంబర్ 32 బస్ స్టాండ్ బయటకు వచ్చి ఎక్కండి, లోపలైతే ఉండవు. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఏ టెంపుల్ అంటారు కమెంట్స్లో చెప్పండి గైస్. సో ఇక్కడ గంగా యమునేశ్వర టెంపుల్కి వచ్చాం. సో ఇక్కడ చూడండి పాండ్, ఫుల్ ఫిషెస్ చూడండి, ఫుల్ ఫిష్లు ఉన్నాయి. వావ్, అరే ఎందుకురా చూడండి. ఇక్కడ చూడండి ఫుల్ ఫిష్లు ఉన్నాయి, చాలా బాగుంది.
ఇది ఒక టెంపుల్. టెంపుల్ ఉన్న ఒక పాండ్ ఇది చూడండి. బాబు వావ్. చూడు చేపలు చూడు ఈ చేపల మధ్యలో గైస్ ఇందులో దీపేయం గట్టిగా ఉంది ఎలా కింద చేపలు ఒకసారి ఫిషెస్ ఎప్పుడైనా అంటే మీకు మనసు బాగోకపోయినా కొంచెం పీస్ లేకపోయినా సరే టెంపుల్కి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ పీస్ అండ్ చాలా మంచిగా ఫీల్ అవుతారు. గైస్ ఇప్పుడు మేము లింగరాజ్ టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఇక్కడ కోనేరు ఉంది. నెక్స్ట్ ఇక్కడ లింగరాజ్ టెంపుల్ అయితే ఉంది. సో లింగరాజ్ టెంపుల్ హిస్టరీ ఏంటంటే ఇక్కడ పూరి జగన్నాథ స్వామి వాళ్ళ అన్నయ్య అట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి దగ్గరికి అయితే దర్శనంకి వెళ్ళడం మంచిదని చెప్తున్నారు. సో ఇక్కడ మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూరికి అయితే స్టార్ట్ అవుతాం. సో ఫైనల్గా మేమైతే లింగరాజ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో అక్కడ మేము ఫ్రెష్ అయ్యాం కదా ఇందాకలా ఒక పాండ్లో. అదేంటంటే గంగా యమున వాటర్ వస్తున్నాయి భూమి నుండి ఊరుతుందంట వాటర్ వెల్ నుండి అయితే వస్తున్నాయి. స్టాక్ వాటర్ అయితే కాదట. సో అది ప్యూర్ వాటరే. సో అక్కడ స్నానం చేసి ఇక్కడికి నెక్స్ట్ దర్శనంకి రావడం మంచిదని చెప్తున్నారు. అక్కడ పంతులు గారు చెప్పడమే అలా చెప్పారు. సో ఎక్స్ట్రా బాత్ కూడా అవసరం లేదు అక్కడ చేసిన తర్వాత. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఫస్ట్ అక్కడ విజిట్ చేసి తర్వాత టెంపుల్కి అయితే రండి. సో చూడండి మేము ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చాం లింగరాజ్ టెంపుల్కి. ఇది గైస్ ఎంట్రన్స్ లింగరాజ్ టెంపుల్కి. చూడండి యాక్చువల్లీ ఈ టెంపుల్ మన నేటివ్ టెంపుల్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు సేవ చేసేవాళ్ళు అనుకుంటా. గైస్ ఫైనల్గా ఇక్కడ లింగరాజ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది గైస్. అండ్ లోపల టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ప్యూర్ యాన్షియంట్ ఆర్కిటెక్చర్. అవును గైస్ చాలా బాగుంది. అంటే ఇది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని చూడడానికి అయితే పక్కా రావాలి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లో టెంపుల్ కంటే టూరిస్ట్ ప్లేస్లో విజిట్ చేయడానికి ఎక్కువ వస్తున్నారు. అండ్ లోపల లింగరాజ స్వామి కూడా చాలా బాగున్నారు. మనకి కొంచెం ఫ్రీగానే ఉంది. మేము వెళ్ళేటప్పటికి మనకి బాగా అయిపోయింది కూడా. లోపల క్యూ ప్రాసెస్ లాంటివి ఏముండవు. డైరెక్ట్గా గుడిలోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకోవడమే. అండ్ టెంపుల్ మాత్రం పక్కా విజిట్ చేయాలి గైస్. చాలా బాగుంది టెంపుల్ కూడా. సో మేము నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మేము పూరికి స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్ ఫైనల్గా మేము ఇక్కడ పూరికి అయితే మేము ఆటో బుక్ చేసాం గైస్. డైరెక్ట్గా పూరి అయితే వెళ్తారట. సో ఇక్కడ నుండి పూరి అయితే 56 కిలోమీటర్స్ అయితే ఉంది. డైరెక్ట్గా లింగరాజ్ టెంపుల్ నుంచి పూరి లింగరాజ్ టెంపుల్ నుంచి పూరి అయితే 56 కిలోమీటర్స్ ఉంది. ఇతను అంటే ఒక 1.5 అవర్లో అయితే తీసుకెళ్తామని చెప్పారు. సో ఇక్కడ మేము డైరెక్ట్గా పూరి టెంపుల్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్గా ఒక 60 km జర్నీ తర్వాత వచ్చేసాం పూరిలో అయితే ల్యాండ్ అయిపోయాం. సో ఆటోలోనే పూరి టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేవు. మొత్తం కొంచెం స్ట్రీట్స్లోంచి అయితే తిప్పుకుంటూ వస్తాడు. ఓకే సో ఇక్కడ మనము టెంపుల్కి అయితే డైరెక్ట్ స్ట్రీట్స్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాగైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఫుల్ వాకింగ్ అనమాట. ఇంకా గైస్ ఫైనల్గా మనం పూరి జగన్నాథ స్వామి గుడిని అయితే చూస్తున్నాం ఫస్ట్ టైం. ఇది నాకైతే ఫస్ట్ టైం. మరి మీరు వెళ్ళిన వాళ్ళకైతే ఏమనిపించకపోవచ్చు, కానీ స్వామివారి గుడికి వద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. యాక్చువల్లీ సెమ్ ఎగ్జామ్స్ ముందు అంటే ఒక 2 months ముందు నుండి అనుకుంటున్నాను ఒంటరిగా వద్దామని. సో
సోలో ట్రావెల్ చేద్దామని. కాకపోతే ఇక్కడ ఇదిగో మా ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు. సో ఇద్దరు వెళ్దాం బ్రో ఆగు అంటే వాడి కోసం ఆగాల్సి వస్తుంది. ఫైనల్గా మనం అయితే రీచ్ అవుతున్నాం గుడికి. సో గుడికి వెళ్ళే రూట్ అయితే మాత్రం ఇలా ఉండిద్ది. అంటే మన తిరుపతిలో మెట్లెక్కి వెళ్ళేది, ట్రెక్కింగ్స్ చేసేవి ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో సిటీలో టెంపుల్ అయితే ఉండిద్ది. సో ఫైనలీ గైస్ మనం అయితే గుడికి చేరుకున్నాం, దగ్గరికి వచ్చాం చాలా. ఎస్ గుడి దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఇక్కడ మనం టెంపుల్కి అయితే వచ్చేసాం. సో లోపలికి దర్శనం అయితే ఫోన్స్ ఎలా చేయరు, పెట్టేస్తాం ఇక్కడ ఫోన్స్ బయట పెట్టేసి మళ్ళీ వెళ్ళి వస్తాం. చూడండి చాలా బాగుంది గుడి అయితే మాత్రం. చూడండి హలో గైస్. సో ఫైనల్గా మనకి పూరి దర్శనం అయితే అయిపోయింది గైస్. 2 hours పట్టింది. దర్శనంకి అయితే ఒక 2 hours అయితే పట్టింది. కానీ దర్శనం అనేది ఒక అడ్వెంచర్ గైస్. ఇందులో పూరి జగన్నాథ స్వామి దగ్గర దర్శనం చేసుకోవడం అనేది ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను మళ్ళీ, ఎందుకంటే లోపల ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది మన టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే. సో కొంచెం తొక్కిసలాట ఎక్కువ అవుతుంది, జాగ్రత్త గైస్. ఫైనల్గా మనం దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి స్వామివారిని చూడండి, క్లియర్గా మనకి విజువల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. హే అలాగే అలాగే తినరా. జగన్ బాయ్ ఎలా ఉందిరా? జ్యూస్ అయిందిరా బ్రో, జ్యూస్ బ్రో. పూరి స్ట్రీట్లో ట్రై చేసిన స్ట్రీట్ ఫుడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు స్వీట్స్ అయితే. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు కోనార్క్ బస్ స్టాండ్కి అయితే నడచడం స్టార్ట్ చేసాం. సో ఈ సిటీ కూడా చాలా బాగుంది చూడడానికి మాత్రం. అన్ని బిల్డింగ్స్ ఒకేలా ఉన్నాయి, అంటే దేవుడు కాషాయ రంగులో ఉన్నట్టుగా ఉన్నాయి. సో ఫైనల్గా మేము పూరి టెంపుల్ అయితే కోనార్క్ బస్ స్టాప్కి వెళ్తున్నాం. ఆటోలో ఇక్కడ ఇది ఆటోలో వెళ్తున్నాం. సో పూరి టెంపుల్ నుండి కోనార్క్ బస్ స్టాప్కి అయితే ఒక్కొక్కరు 100 రూపీస్ అడుగుతున్నారు. సింపుల్గా 100 అంటున్నారు. కానీ ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చి నడిచి అక్కడ ఒక సెంటర్లో ఉంటుంది, అక్కడ నుండి ఎక్కారంటే జస్ట్ 10 రూపీసే. 10 రూపీస్కి మీరు అయితే బస్ స్టాప్కి రీచ్ అవ్వచ్చు. సో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం టెంపుల్ దగ్గర నుండి ఎవరు ఎక్కొద్దు, 1 కిలోమీటర్ ముందుకు వచ్చి అక్కడ నుండి ఇంకా 1 కిలోమీటర్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడి నుండి 10 రూపీస్తో మీరు బస్ స్టాప్ అయితే రీచ్ అవుతారు. సో అప్పుడు మేము బస్ స్టాప్ వెళ్ళిన తర్వాత కోనార్క్ బస్ ఎక్కి మళ్ళీ కోనార్క్ వెళ్తాం. సో ఇది పూరి మార్కెట్ అనమాట, చాలా పెద్ద మార్కెట్ గాయ్. మన వైజాగ్లో కూడా ఇలాంటి మార్కెట్ ఎక్కడ మ్యాక్సిమం లేదు. చూడండి, యాక్చువల్లీ పూరి అంటే ఒడిశా కదా, ఒడిశా అంటే ఏదో అంటే వీళ్ళు బాగా అవి తింటారు, డర్టీ వేస్తారు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ చాలా నీట్గా ఉంది చూడండి.